జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు ఒకే రోజు రికార్డు స్థాయిలో 35 డెలివరీలు చేశారు. గడిచిన 24 గంటల్లో 35 కాన్పులు చేయగా తల్లులు పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఈ డెలివరీలో 14 నార్మల్ డెలివరీలు కాగా 22 కాన్పులు సిజేరియన్ అయినట్లు చెప్పారు. ఈ కాన్పుల్లో 20 మంది మగపిల్లలు 15 మంది ఆడపిల్లలు పుట్టారని వెల్లడించారు. 15 మంది మహిళలకు మొదటి కాన్పు జరిగిందని, వీరిలో 9 మందికి నార్మల్ డెలివరీలు, మిగతా 6గురికి సిజేరియన్ అయ్యిందని తెలిపారు. డెలివరీలు చేసిన డాక్టర్లు శోభ, రజని, మనస్విని, సిస్టర్లు మరియమ్మ, సంగీత ఇతర స్టాఫ్ను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు, ఆర్ఎంఓ శంకర్ నాయక్ అభినందించారు. డాక్టర్ల పనితీరుపై గర్భిణీలు, వారి బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం, నేను డాక్టర్ సుగుణాకర్ రాజు, మెడికల్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జనగాం. మరి నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 35 డెలివరీలు చేసినటువంటి ఎంసీహెచ్ హాస్పిటల్ రాష్ట్రంలోనే ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా పుట్టిన పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మరి అందులో పుట్టిన వారిలో 15 మంది ఆడపిల్లలు, 20 మంది మగపిల్లలు ఉన్నారు. మొదటి కాన్పుకు వచ్చిన 15 మందిలో 9 మంది నార్మల్ డెలివరీలు కావడం, మరి 6గురికి మాత్రమే ఆపరేషన్ అయింది. మిగతా 21 మందిలో ఇంతకుముందు రెండవసారి పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు, మూడవసారి పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ యొక్క హాస్పిటల్ యొక్క అన్ని రకాలైనటువంటి మందులు అందుబాటులో ఉండటం వలన మరి నెల నెల సమీక్షలో మంత్రి హరీష్ రావు గారు ఆరోగ్య సేవలలో, ఆరోగ్య తెలంగాణలో భాగంగా అత్యుత్తమైన సేవలను అందుబాటులోకి తేవాలని, మరి వారు ఏ ఒక్క పేషెంట్ కూడా మందులు బయటికి రాసి ఇవ్వవద్దని, మరి అన్ని మందులు అందుబాటులో ఉంచడం వలన మరి 102 సేవల ద్వారా మరి జిల్లాలో ఉన్నటువంటి ఈడీలు సుమారుగా 600 మంది ఉంటే, 600 మంది 500 నుంచి 600 మంది గర్భిణీ స్త్రీలు ఉంటే దానిలో 500 మంది మన హాస్పిటల్లోనే అంటే ఎంసీహెచ్ హాస్పిటల్లో కావడం చాలా సంతోషదాయకం. మరి జిల్లాలో చూసుకుంటే మరి ఆరోగ్య తెలంగాణలో భాగంగా మరి ఎంసీహెచ్ హాస్పిటల్లో మరి గవర్నమెంట్ డెలివరీలు 90% వరకు అవుతున్నాయి. ఇది ఇందుకు నిదర్శనం. ఈ యొక్క సేవలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు గారు మరి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు.